ఆమె చెప్తేనే తెలుస్తుంది నేను నా అన్న అని, లేకపోతే తెలియదు. అంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నది తల్లి. అంతేకాదు అతని ఎదుగుదలలో తల్లికి చాలా ప్రముఖమైన పాత్ర ఉన్నది. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే సమాజంలో పిల్లలు ఎలా ఎదుగుతున్నారని చూసుకునే తల్లిదండ్రులు తక్కువైపోతున్న స్థితికి చేరుకున్నాం. అంటే వాళ్ళ జీవితంలో చాలా మేము ఒక్క క్షణం మా బిడ్డలతో కలిపేటువంటి సమయం కూడా లేదని చెప్పుకొని తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఇన్ని సమస్యలు ఈ సమాజంలో. తల్లి తండ్రి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరచగలిగితే పిల్లలు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దుస్థితి గురించి మనం మాట్లాడుకుంటూ పోతే అనంతమైనటువంటి విషయం అది. దానికి ఎవరు కారకులు, ఎందుకు జరిగింది, దీనికంతా మనం జవాబు చెప్పుకోలేని పరిస్థితి. రకరకాల జవాబులు వస్తాయి, కాబట్టి దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే ఏమిటి, శ్రీధర్ మన అందరినీ కలిపి ఈనాడు ఒక్కసారైనా మీరు అందరూ అంటే మనం అందరం కలిసి తల్లిని తలుచుకుందాం. శ్రీధర్ మాట్లాడినప్పుడంతా మాతృదేవో భవ అంటాడు. అంటే నమస్కారం బదులు మాతృదేవో భవ అని మొదలు పెడతాడు. మళ్ళీ ఎదుటి వాడికి అర్థం కాదని నమస్కారం అండి అంటాడు. అంటే ఎందుకంటే ఆయన తల్లితో అనుబంధం ఉంది. నాకు తెలుసు, లక్ష్మీదేవి గారితో నాకు ఎన్నో ఏళ్ళ అనుబంధం, కాబట్టి నాకు తెలుసు, వారి కుటుంబం మాకు తెలుసు. అందుకే ఇప్పటికి కూడా ఈ సంస్థ పేరున ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాడు. అంటే తల్లి యొక్క గొప్పదనాన్ని ఎవడు గుర్తిస్తాడు? ఇప్పుడే మా కుద్దూస్ భాష చెప్పారు, వారు కూడా రాజకీయ నాయకులే. కుద్దూస్ భాష చెప్పారు. అంటే తల్లి చాలా ముఖ్యమని, చాలా ముఖ్యమని. కానీ తల్లిని తలుచుకునేటువంటి వాళ్ళు మనం వారిని గౌరవించుకోవాలి. వారిని కనీసం మనం వారిని సన్మానించుకోగలిగితే మనం సన్మానించుకున్నట్లుగా భావించి ఈ కార్యక్రమం చేపట్టాడు అని నేను భావిస్తున్నాను. దానికి మన శ్రీధర్ని అభినందిస్తూ ఒక్కటి మాత్రం వాస్తవం, కుద్దూస్ భాష అన్నారు, ఎవరు తల్లిని గౌరవించరో భార్యను కూడా గౌరవించలేదు. అంటే ఆనవాయితీ అయిపోతుంది. తల్లిని గౌరవించలేని వాడు భార్యని ఎలా గౌరవిస్తాడు? గౌరవించలేడు. అదేవిధంగా తనతో పుట్టిన తోబుట్టువులు గౌరవించలేని వాడు భార్యను కూడా గౌరవించలేడు. ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తే నాకు ఎంతో బాధ వేస్తుంది. ఒక మంచి కుటుంబంలో పుట్టి పిల్లలిద్దరికీ అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఆ కుటుంబం పరువు నాశనం చేసే స్థితికి వచ్చేస్తుంది. ఇది సత్సాంప్రదాయం కాదు. అయినా సమాజం వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళకి చెప్పేవాడు ఎవరూ లేకుండా పోయారు. నిజంగా బాధ వేస్తుంది ఒకసారి చూసుకుంటుంటే. అంటే ఎందుకు? వాళ్ళు తల్లిని కూడా పంచుకునే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు ఎలా ఉందంటే అన్నదమ్ములు నువ్వు 2 నెలలు తల్లిదండ్రులు పెట్టుకుంటే నేను 2 నెలలు తల్లిదండ్రులు పెట్టుకుంటాను అనే స్థితికి వచ్చారు. మనిషి కోరుకోకూడదు, ఇటువంటి స్థితిని ఎప్పుడు కోరుకోకూడదు. ఎలా పంచుకుంటారండి? కొంతమంది తల్లి నా దగ్గర ఉంటుంది, తండ్రి నీ దగ్గర ఉంటాడు. దీనికి ఎంత కారణం ఏంటంటే మనకున్న సత్సాంప్రదాయాలను నాశనం చేసుకుని కొత్త సాంప్రదాయాలు తెచ్చుకొని ఈ స్థితికి చేరుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా తల్లిదండ్రులకు నేను మనవి చేసేది ఏంటంటే పిల్లలు సత్సాంప్రదాయం నెలకొల్పడానికి ప్రయత్నం చేయండి అని మనవి చేస్తున్నాను. అలా చేయగలిగితే భవిష్యత్ తరమైన ఎంతో ఉన్నత స్థితికి రావడానికి మనం కారకం అవుతాం. లేకపోతే ఇలానే వదిలేస్తే ఇంకా చాలా చాలా ఘోరమైన స్థితికి చేరుకుంటాం. అసలు మనిషి అంటే మనిషి గౌరవించుకునే స్థితి కూడా ఉండదేమో. మనిషి ఇప్పుడే కొన్ని విన్నాను, అవి వస్తున్నప్పుడు మా కుద్దూస్ భాష పెట్టాడు ఏదో. అంటే ఈనాడు ఒక గొప్ప స్థితిలో ఉన్నాడే వాడికి కూడా గౌరవం లేకుండా చేసేసుకున్నాం. ఒరే తరే అని పిలిచే స్థితికి చేరుకున్నాం. ఒరే తరే అని మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు కూడా మనం పిలవలేనటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అలా ఉన్నది. కానీ రాజకీయాలు ఎలా వెళ్ళిపోయాయంటే వాడు ఇప్పుడు అన్నారు రాజకీయాల్లో అబద్ధాలు నేర్చుకోవాలని. వద్దండి, నేను మాత్రం శ్రీధర్ చెప్తున్నా, ఇలాంటి రాజకీయాలు వద్దు బాబు.
డబ్బు సంపాదన వద్దు, డబ్బు ఖర్చు పెట్టడం వద్దు, లేని సమస్యలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. వద్దు, ఈ రాజకీయాలు వద్దు. చాలా నీచ స్థితికి వెళ్ళిపోయింది రాజకీయం. అసలు ఎంత నీచ స్థితి అంటే ఒక్కొక్కసారి తల ఉంచుకునే పరిస్థితి, మనమే తల ఉంచుకున్నాం, వినలేనటువంటి మాట. అసలు ఎప్పుడు కూడా ఇటువంటి దుస్థితి చేరుకుంటా నేను ఊహించలేదు. నా చిన్నప్పుడు కూడా నేను రాజకీయాలతో పాటు పెరిగిన వాడిని, కానీ ఇంత నీచమైన రాజకీయం నేను చూడలేదు. రాను వాడు ఎంత స్థాయిలో ఉన్నా కూడా వాడి మాటలు చూస్తే అసలు నిజంగా బాధేస్తుంది. అసలు మనం ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కనీస మర్యాద లేకుండా మాట్లాడే స్థితి చేరుకున్నాం. కాబట్టి వద్దు బాబు, ఇలాంటి రాజకీయాలు వద్దు, ఇలాంటి డబ్బు వద్దు. పాపపు డబ్బు మనతో నిలవదు, అది ఎప్పుడు ఉండదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, పాపపు డబ్బు సంపాదించిన వాడు ఏమైపోతాడో చూస్తున్నాను. కాబట్టి మనకు చాలు, ఉన్నది చాలు. సంతోషంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు పెట్టండి, నలుగురిని కలపండి, నలుగురిని నవ్వించండి, ఇంటికి పంపండి, ప్రశాంతమైన మనసుతో పంపండి, చాలు. కాబట్టి మీరేమనుకోవద్దండి, రాజకీయాల్లో చేస్తే బాగుంది. ఏమి రాజకీయాలు ఇవి? రెడీ సోదరి చంద్రన్ సార్ గారు అతిథులందరూ పాల్గొనవచ్చుగా ప్రార్థిస్తున్నాం. We warmly welcome all the audience who are present today. Of course, we warmly welcome all the audience who are present today. Of course, we are celebrating the Mother's Day. Now, of course, mother is someone who has always showed love to all her children unconditionally. So, we are congratulating Sridhar, who is nothing but an epitome of love. Even people who are against him, he shows nothing but love. That is something what we have never come across. So we are happy that Sridhar Garu has set aside a day to remember, honor and facilitate our mothers on this day. Now we also congratulate Mrs. Udayalakshmi, who is the main backbone of today's program. She is also someone who has got motherly love. She has been, she is a guiding spirit to many of the handicapped people. So we never forget Mrs. Udayalakshmi. సోషల్ వర్కర్ అందరికీ ధన్యవాదాలు. మేడం